జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మనకి తిరుప్పావై, ప్రతి ఒక్కరు తిరుప్పావై చదవండి, నెల రోజుల పుణ్యం వస్తుంది, ఒక్కరోజు చదవండి, అయితే అసలు వినండి అని అంటారు. ఎందుకు ఇంత ప్రాముఖ్యత, ద్రవిడ భాషకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది? ఇక్కడ కూడా భగవంతుడు ఎంత గొప్పవాడంటే, భగవంతుడు భక్తులకు పరాధీనుడు, భక్తులకు ఆధీనమైపోతాడు. భక్తులు ఏది కోరితే అది ఇచ్చేస్తాడు. అమ్మవారికి కూడా చెప్పడు, అంత భక్తులకి ఆయన వసుడైపోతాడు అనమాట. అలాగే ఇక్కడ అగస్త్య మహామునికి వసుడైపోయాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం చూడటానికి ఈయన భార్యతో బయలుదేరాడు. అగస్త్య మహాముని లోపముద్రతో ఆయన భార్య అయిన బయలుదేరి కైలాసానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కైలాసానికి చేరాడో అక్కడ ఆయన జరిగింది ఏంటంటే, అందరూ సకల బ్రహ్మాది దేవతలు అందరూ కూడా కైలాసానికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అక్కడ భూమి ఇలా తిరగబడిపోయింది, భారం అయిపోయింది. కైలాసం భారం అయిపోయి ఇలా తిరగబడిపోయి దేవునని అందరూ ఇక బొమ్మలు ఎత్తిపోయారు, కంగారు పడిపోతున్నారు, అంతా కైలాసం తిరగబడిపోయేటట్టుందని. అప్పుడు అదే సమయంలో అక్కడికి విశ్వకర్మ కూడా వచ్చినాడు. మరి దీని పరిష్కార మార్గం ఎట్లా అని చెప్పని అందరూ శివుని ప్రాధాయపడితేప్పటికీ ఈలోపు విశ్వకర్మ ఉండేవాడు ఉండకుండా ఏం చేశాడు, ఏమి లేదు, ఇప్పుడు వచ్చినటువంటి అగస్త్య మహర్షిని ఆయన వచ్చిన దక్షిణ దేశానికి ఆయన పంపించండి, ఇక్కడ భూమి సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ వచ్చిన 200 జనానికి అంత బరువు గలవాడు, ఆయన అక్కడికి వెళ్తే సర్దుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ మాట అంటాడో ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసేది. నువ్వేంది పానకుల కొడకలాగా ఇలా చేసావు, నేను ఆయన కళ్యాణం చూద్దామని నేను పని కట్టుకొని దక్షిణ దేశాన్ని నుంచి ఇటు వస్తే నువ్వు నాకు ఈ విధంగా అన్యాయం చేస్తావని కోపం వచ్చి ఆయన శపిస్తాడు విశ్వకర్మని. నీ శిల్పాలు ఇన్ని చేసినా కూడా విలువ లేకుండా అయిపోతాయి, నీకు సరి అయిన ఆధారణ ఉండదని చెప్పాడు. ఎప్పుడైతే ఆయన శపించాడో ఈయన కూడా కోపం వచ్చేసింది, నేను అందరి మేలు కోసం కదా నేను చేసిందని తిరుగు చెప్పించేశాడు. చెప్పించేసి ఏం చెప్పించాడు, నీ యొక్క ద్రవిడ భాష అంతా కూడా పిశాచి భాష అయిపోతుందని చెప్పించేశాడు. అనేటప్పటికీ ఇక చెప్పించేదాకా పోయింది. ఆ తర్వాత బలాబలాలు ప్రదర్శించుకోపోయారు. ఇదంతా చూసేసి దేవతలకు భయపడిపోయి స్వామిని శరణ వేడతారు. అగస్త్య మహాముని అడుగుతారు, ఏమండి ఏం స్వామి నువ్వు ఇలా, అతనైతే విశ్వకర్మ చిన్నవాడు, నువ్వు అలా ఇంత పోటీ పడితే అలాగా, మమ్మల్ని అందరినీ కూడా మంచిగా చూడాలి, నువ్వు జితేంద్రుడివి కాబట్టి ఈ సమస్యను నువ్వే కాపాడాలంటారు. ఎప్పుడైతే వాళ్ళందరూ ప్రాధేయపడతారో సరే ఇక ఆయన వచ్చిన పాపం ఆయన ఎంతో ఆశతో ప్రేమతో చూడాలని వచ్చాడు. ఇంకా భార్యను తీసుకొని మళ్ళీ దక్షిణ దేశానికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళిపోయాడో ఇక్కడ సమతలం అయిపోయింది, ప్రదేశం సరిపోయింది అంటే. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనసులో ఒక దిగులు ప్రారంభమైపోయింది. ఎప్పుడైతే ఆయన యొక్క ద్రవిడ ప్రబంధాలు, ఈ ద్రవిడ దేశాన్ని అంతా కూడా, ద్రవిడ భాష అంతా కూడా ఈ లోపభూయిష్టమైపోతుంది, అంతా చోరులమయమైపోతుంది, ఈ విధంగా శపించేశాడో అదే మనసులో పెట్టుకొని ఆయన కఠోర తపస్సు చేస్తాడు నారాయణ గురించి. ఎప్పుడైతే కఠోర తపస్సు చేశాడో నారాయణ గురించి, నారాయణ ప్రత్యక్షమవుతాడు. ఏం వరం కావాలి కోరుకుంటాడు. కోరుకునేటప్పటికీ తనకి ఈ విధంగా ద్రవిడ భాషకి ఈ విధంగా అన్యాయం జరిగిపోతుంది, ఇక్కడ నాకు ద్రవిడ భాష ద్రవిడ ప్రబంధాలతో ఈ ప్రజల్ని మనం ఉద్ధరించాలంటే నీకు ఓకే, నువ్వు చెప్పినట్టుగానే నేను నీకు చేస్తాను. ఇక్కడ నేను నీలాదేవి భూదేవి అందరం కూడా అత్యారూపంలో ద్రవిడ దేశం అంతా కూడా అవతరిస్తాం. అలాగే నాకున్నటువంటి గరుడారు వీళ్ళు మన విశ్వక్సేనులు వీళ్ళందరూ కూడా, నా సమూహం అందరూ కూడా, శంకుచక్రాలు అందరూ కూడా భూమి మీద ఆళ్వార్ రూపంలో, వాళ్ళని దివ్యసూరులు అంటారు, వాళ్ళందరూ కూడా భూమి మీదకి అవతారాలు తీసుకొని ఈ దివ్య గ్రంథాలను వాళ్ళ వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ నోటికుండా నన్ను పాసురాలలాగా పాడి ఈ దివ్య గ్రంథాలన్నింటినీ కూడా వాళ్ళు లోకానికి తెలియజేస్తారు. అలా తెలియజేసిన రోజున ఈ దివ్య గ్రంథాలు కూడా అందరూ కూడా పఠించే విధంగా దీనికి అనుకరణ జరుగుతుంది. దానికి తోడుగా ఇంకొక వాగ్దానం ఇచ్చాడు, ఎవరైతే సమాశ్రయాలు తీసుకుంటారో, ఎవరైతే వైష్ణవత్వాన్ని పొందాలనుకుంటారో, ఎవరైతే నారాయణ కొలుస్తారో వాళ్ళు పరమ పదము వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ దివ్య గ్రంథాలని, దివ్య ప్రబంధాలని ద్రవిడ భాషలో తెలుసుకోవాల్సిందే. నువ్వు ఎన్ని వేదాలు చదివినప్పటికీ కూడా, ఎంత వేద పండితుడైనా సరే ఈ దివ్య ప్రబంధాలన్నింటినీ కూడా ద్రవిడ భాషలో తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే అలాంటి వాడికే మోక్షానికి అర్హుడని శ్రీమన్నారాయణుడు
స్వయంగా అగస్త్య మహామునికి వరం ఇచ్చాడనమాట. కాబట్టి ఈరోజు ఈ తిరుప్పావై మనకి అంత గొప్పదనమాట. కనీసం చదవలేని వాళ్ళు, కనీసం దాని గురించి తెలుసుకోలేని వాళ్ళు వినగలిగిన చాలు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరించే ప్రయత్నం చేద్దాం. మనందరం మోక్షానికి వెళ్ళాలి అని అంటే ముందు మనం పాపాలను పోగొట్టుకోవాలంటే ఇలాంటి ద్రవిడ గ్రంథాలు తిరుప్పావై చదవాలి. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైందిగా ఎందుకు చదవాలి ద్రవిడ భాష అనేది. కాబట్టి ఇలాంటి మంచి విషయాలు తెలుసుకొని మనమందరం కూడా భగవంతుడు ఇచ్చిన మార్గానికి నడుస్తూ మనం కూడా మోక్ష పదానికి వెళ్దామని ఆశిద్దాం. జై శ్రీమన్నారాయణ.